గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరిణ్య డైరీస్. ఈరోజు వీడియోలో నేను మా హరిణ్య పాప డైలీ రొటీన్లో వాడే ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్తాను. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్. చూడండి, హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్, సోప్, షాంపూ, బాడీ లోషన్. హెయిర్ ఆయిల్ ఇనిషియల్గా మేమైతే టెల్సోనా ఆయిల్ వాడాము. ఇందులో వచ్చేసి 100% ప్యూర్ న్యాచురల్ సెసమిన్ ఆయిల్ అంటారు. సో ఇనిషియల్గా అయితే ఇదే. తర్వాత మేము ఇలా బేబీ హగ్ అడ్వాన్స్డ్ కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ సెసమిన్ ఆయిల్ వాడుతున్నాము. ఇదైతే 100% న్యాచురల్, ఇంకా కోల్డ్ ప్రెస్డ్ కాబట్టి ఇది వాడడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎడిబుల్ ఆయిల్ కూడా. చూడండి ఇక్కడ, చూడండి, మసాజ్కి వాడుకోవచ్చు, హెయిర్కి వాడుకోవచ్చు, అండ్ ఆల్సో డైటరీ యూస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మసాజ్ ఆయిల్. మేమైతే సెబామెడ్ మసాజ్ ఆయిల్ వాడుతున్నాము. దీని pH వచ్చేసి 5.5 అండ్ విచ్ ఇస్ క్లినికలీ టెస్టెడ్. అండ్ ఇది డెలికేట్ స్కిన్కి కూడా చాలా బాగుంటుంది, మసాజ్కి కూడా చాలా బెస్ట్. బేబీ సోప్. మేమైతే డాఫీ బేబీ సోప్ వాడతాము. ఇది డాక్టరే రికమెండ్ చేశారు, మ్యాన్కైండ్ కంపెనీ వాళ్ళది. 5.5 pH, అందుకని చాలా బాగుంటుంది. ఇనిషియల్గా మేము సెబామెడ్ సేమ్ కంపెనీది సోప్ కూడా వాడాము, బట్ అది అంత బాగా అనిపించలేదు, అందుకని వీ స్విచ్ బ్యాక్ టు డాఫీ. అండ్ దెన్ షాంపూ కూడా సేమ్ కంపెనీ సెబామెడ్దే. దీని pH కూడా 5.5. అండ్ డే 1 నుంచి ఇది వాడడం వల్ల మా బేబీ హెయిర్ గ్రోత్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. ఇది వచ్చేసి బాడీ లోషన్. ఇది కూడా సేమ్ సెబామెడే. దీని pH కూడా 5.5. అండ్ ఇది వాడడం వల్ల బేబీ స్కిన్ చాలా స్మూత్ అండ్ నరిషింగ్గా అనిపిస్తుంది. బేబీకి సెబామెడ్ వాడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని pH అండి, విచ్ ఇస్ 5.5. అది స్కిన్ ఫ్రెండ్లీ pH అనమాట. సో అందుకనే మేము సెబామెడ్ వాడాము. ఇనిషియల్గా సోప్ కూడా సెబామెడే వాడాము, కానీ అది అంత బాగా అనిపించలేదు. సో అందుకని మేము మళ్ళీ డాఫీకి స్విచ్ చేసాము. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ.